ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్షలతో ఇల్లు కట్టాడు కాని బ్యాంకులో కోట్లు పెట్టుండాడు. కట్నం పేరుతో వాటిని మా సంచుల్లోకి వేసుకోవచ్చు. బావా, వీర్రాజుని ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? ఇప్పటికైనా ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్పొచ్చు కదా. వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పాం కదా, నువ్వెందుకు వరి అవుతావు? ఇల్లు బాగానే కట్టించారు. మా నాన్నగారు ఉన్నప్పుడు కట్టించిందండి. ఈడు నా చిన్న కొడుకు, ఆడు నా పెద్ద కొడుకు, ఆ అమ్మాయి పెద్ద కోళ్ళు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. కోడలు నీళ్ళేసుకుందా ఏంటి? ఏడే నీళ్ళేసుకున్నది. వీర్రాజు, వీళ్ళే నీకు కాబోయే అత్తమామలు. వీళ్ళ కూతుర్నే నువ్వు చేసుకోబోయేది. అమ్మాయిని తీసుకురండి అమ్మా. అమ్మ ఆగండి. దేవరాజు గారు వాళ్ళు ఈ ఊరెందుకు వచ్చారు? వాళ్ళ తమ్ముడు పెళ్లి చూపులు. నిజమా? తమాషా ఎందుకు చేస్తామండి? కూర్చో అమ్మా. కూర్చోమ్మా. అమృత, ఆ ఫోన్ ఎవరో చూడు. చూసుకోండి అయ్యా, అమ్మాయిని చక్కగా చూసుకోండి. బ్రహ్మాండంగా ఉంది. ఇక మీకు ఇలాంటి అమ్మాయి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ వెతికినా కనపడదు. హలో అమ్మా శివపార్వతి, మీ ఆడపడుచు అమృతకి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. నేను అమృతనే మాట్లాడుతున్నానండి. మీ హోటల్కి కూరగాయలు సప్లై చేసే కాంతయ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి బాబాయ్. నీకు వీర్రాజుకి ఏమైనా చెడిందమ్మా? అలాంటిదేమీ లేదు బాబాయ్. ఎందుకలా అడిగారు? ఏమైంది అమృత? మీ అత్తయ్య గారు మామయ్య గారు అందరూ వీర్రాజుని తీసుకుని కృష్ణాపురం వచ్చారు. వస్తే అదేనమ్మా, నువ్వు ప్రేమించిన వీర్రాజుకి ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అమృత ఎవరు? అమృత నిన్నే అడిగేది, ఎవరు? హలో, ఎవరు? అమ్మా నేను కాంతయ్యను. చెప్పండి. మీ పెదనాన్న వీర్రాజుకి కృష్ణాపురంలో ఇల్లని చూడడానికి వచ్చారు. ఆ విషయం అమృతము చెప్దామని ఫోన్ చేశానమ్మా. పెళ్లి చూపులా? అవునమ్మా. మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమో తెలీదమ్మా. ఉంటానమ్మా. రేయ్, కప్పు తీసుకోమన్నానా?
మీరేమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. పాట పాడాలంటేనే కొంచెం కష్టం. ఇప్పుడు పాట పాడమంటారా ఏమిటి? నా చెల్లికి అలాంటి షరతులు పెట్టి ఇబ్బంది పెట్టకండి మూర్తి గారు. ఊరికే తమాషగా అన్నానులే గంగా. శ్రీవల్లి మాట్లాడేదే చాలా తక్కువ. వినయం విధేయత గల అమ్మాయి అని చెప్తున్నాను. ఏడుస్తున్నావెందుకు అమృత? ఏంటి కన్నీళ్ళు? వీర్రాజు బాబుని ప్రేమిస్తే తను చెప్పా పెట్టకుండా పెళ్లి చూపులకు వెళ్ళాడంటే దాని అర్థం ఏంటదినా? ఈ మగాళ్ళంతా ఇంతేనా? నువ్వు ఊరికే ఉంటావా లేదా? నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే మీ అన్నయ్య ఊరుకోడు. ఏం చేస్తాడు? వెంటనే వీర్రాజు బాబుని తీసుకొచ్చి నాకు కట్టుబెడతాడా? లేదు కదా. అసలు నేను ప్రేమించినట్టే అన్నయ్యకి తెలీదు. అయితే ఇప్పుడు వెళ్ళి చెప్దాం పదా. నువ్వేడిస్తే మాత్రం నాకు బాధేస్తుంది. మీ అన్నయ్యకి ఈ విషయం చెప్పి వీర్రాజు అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. అక్కర్లేదు, ఏమొద్దు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోనివ్వు. శ్రీవల్లక్క ఇష్టాన్ని కాదన్నవాడు రేపొద్దున్న నా ఇష్టాన్ని ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నావు వదినా? అంత నా పిచ్చి గాని వీర్రాజు బాబు మాటలు నమ్మాను చూడు, అది నా తప్పు. అది కాదమృత, నువ్వు అలా అనుకుంటే ఎలా? ఒకసారి నేనే ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే నా మీద ఒట్టే వదినా. ఇంకొదిలే, ఇక్కడితో అన్నీ మర్చిపోవాలి. అలా ఎలా మర్చిపోతాం అమృత? నేను మర్చిపోతున్నాను కదా, నువ్వెందుకు గుర్తు పెట్టుకుంటున్నావు? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నీ మనసులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నువ్వేం మాట్లాడొద్దొదినా, అంతా అయిపోయింది. వీర్రాజు బాబు ఎలాంటి వాడో తెలిసింది. బాగా బుద్ధి చెప్పాడు. అమృత, తినండి. మొహమాట పడుతున్నట్టున్నారు. తినండి. తీసుకుంటామండి. అన్నయ్య అంటే చెల్లెళ్ళకి ఎంత ఇష్టమో ఈ ఊళ్ళో వాళ్ళకి అంత గౌరవం. తన పద్ధతి, సంస్కారం గుర్తు చేస్తూ ఆడపిల్లంటే ఇలాగే ఉండాలని ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. మూర్తి గారు, ఇంతవరకు మీరు చెప్తూనే ఉన్నారు, వాళ్ళు వింటూనే ఉన్నారు. మా చెల్లెల్ని చూస్తున్న అతని అభిప్రాయం ఏంటో చెప్పమనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.